వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఉపాధ్యాయుల పోస్టులు ఫిల్అప్ చేయడం కోసం 2014లో ఒక దఫా మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి 23,000 పైచీలకు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,000కు మాత్రమే పరిమితం చేయటం జరిగింది. ఈ విధంగా నిరుద్యోగులు మోసం చేశారు. అంతేకాకుండా ఇటీవల ఒక రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి ఏపీపీఎస్సి సంస్థ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన పోస్టుల యొక్క ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఆలోచనతో ఇటీవల ఏపీపీఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూస్తే కేవలం రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థ అందరికీ సమమైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంటే ఆ యొక్క నిబంధనలు జనరల్గా ఏ రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ఆలోచిస్తే యూపీఎస్సి సంబంధించిన రూల్స్ సంబంధించి తప్పనిసరిగా కూడా పాటించాల్సిన అవసరం ఉంది. 2016 వరకు కూడా ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఏవైతే రూల్స్ ఉన్నాయో యూపీపీఎస్ సంబంధించిన రూల్స్ని ఏపీపీఎస్ సంబంధించినటువంటి సంస్థ కూడా పాటించాల్సిన అవసరం ఉంటే దీనికి కూడా ఉద్యోగాలు ఫిలప్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కూడా 2,40,000 సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాటిని ఫిలప్ చేయాల. ఇవి కాకుండా కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు, దాదాపు 20 లక్షల కోట్లతోని ఎంఈఓ చేసుకున్నాం, 40 లక్షల సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా మరి ముఖ్యంగా అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మీద ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏపీపీఎస్ సంబంధించినటువంటి నిర్వహణలో కూడా ఈ రోజున వివక్ష చూసే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఏపీపీఎస్ సంబంధించి ఇంతకుముందు గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ ఉన్నాయి, స్క్రీన్ టెస్ట్ సంబంధించి ఉండేది. ఆఫ్టర్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండే పరిస్థితి. అంటే ప్రిలిమ్స్ సంబంధించినటువంటి స్క్రీన్ టెస్ట్ సంబంధించిన దాన్ని మెయిన్స్కి ఎలిజిబిలిటీ అయితే కట్ ఆఫ్ డేట్స్ మెయిన్స్కి ఎలిజిబిలిటీ అయిన తర్వాత మెయిన్స్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ మెయిన్స్లో ఉన్నటువంటి ద్వారా ఓపెన్ కేటగిరీకి సంబంధించి కూడా రిజర్వ్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా అవకాశం ఉండేది. అంటే మెయిన్స్కి ఎలిజిబిలిటీ కోసమే స్క్రీనింగ్ ప్రీలిమ్స్ సంబంధించిన టెస్టు. ఆ టెస్ట్ అనంతరం ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీలో కూడా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటగిరీ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఏపీపీఎస్ సంబంధించి చైర్మన్ ఉదయ్ భాస్కర్ రావు గారు వాటికి తిలోదకాలు ఇచ్చి కేవలం రాజకీయ కోణంలో రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే నిరుద్యోగులను మోసం చేయడం కోసం బలహీన వర్గాలు ఎవరైతే రిజర్వ్కి సంబంధించిన రిజర్వ్ క్యాండిడేట్లు ఉన్నారో రిజర్వ్గా ఉన్న సామాజిక వర్గాలకు కనుక వివక్షత చూపే విధంగా కూడా ఏపీపీఎస్ సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించబోతున్న విధంగా కూడా ఇటీవల ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం అంటే ఇప్పటి వరకు సరైన గైడ్లైన్స్ లేవు. అంటే ప్రిలిమ్స్ సంబంధించి పాస్ అయిన తర్వాత కట్ ఆఫ్ డేట్ పాస్ అయిన తర్వాత ఆ ప్రిలిమ్ పాస్ అయినటువంటి వ్యక్తుల నుండి కట్ ఆఫ్ డేట్ ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇంతకుముందు ప్రిలిమ్స్ సంబంధించినటువంటి వాటిలో పాస్ అయిన తర్వాత ఉద్యోగాల సంబంధించి అర్హత మెయిన్స్ సంబంధించి 1.50 సంబంధించి రేషియో 1:50 రేషియో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు కూడా నిర్ధారణ లేదు. ఒక రేషియో సంబంధించి తీసుకోవాలని ఆలోచన లేదు. కానీ తప్పుడు విధానాలతో అనేక విధాలకు కూడా రిజర్వ్ సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళని రిజర్వ్గా ఉన్న సామాజిక వర్గాల్ని ఓపెన్ కేటగిరీలోకి రాకుండా రిజర్వ్ కేటగిరీకే పరిమితం చేయడం కోసం ఏపీపీఎస్ సంబంధించినటువంటి
విజయభాస్కర్ గారికి సంబంధించిన చైర్మన్ గారు పాటుపడుతున్నట్టు విషయం కూడా నోటిఫికేషన్ జరిగింది. అందుకని విజయభాస్కర్ గారిని ప్రశ్నిస్తున్నాం మేము. మీరు ప్రిలిమ్కి సంబంధించినటువంటి కానీ ఉద్యోగాలకు సంబంధించి ఎన్నికకు సంబంధించినటువంటి మెయిన్కి సంబంధించి ఏ రేషియాలో మీరు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఆ రేషియాన్ని మీరు ఎందుకు ప్రకటించట్లేదు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు 2016 సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం 2016లో ఏ విధంగా అయితే ఎన్నిక జరిగిందో ఆ విధంగా గ్రూప్ సంబంధించి ఎందుకు మీరు ఎన్నిక నిర్వహించలేకపోతున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 2,40,000 పోస్టులు ఉంటే ఇంతవరకు కూడా ఆ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఫిలప్ చేసిన పరిస్థితి లేదు. 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలు ఫిలప్ చేస్తున్నారు. యూపీపీఎస్ యూపీపీఎస్ సంబంధించినటువంటి విధంగా నిర్వహిస్తున్నారని మాట్లాడుతున్నారు. యూపీపీఎస్ సంబంధించిన నిర్వహణలో ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా తప్పనిసరి కూడా ఎగ్జామ్స్ నిర్వహించేసి ఉద్యోగాలు ఫిలప్ చేసి ప్రతి సంవత్సరం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు దాదాపు 5 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఫిలప్ చేయకుండా దీనిలో కూడా రిజర్వ్ క్యాండిడేట్కి అన్యాయం జరిగే విధంగా కూడా మీరు నోటిఫికేషన్ జారీ చేయటం చాలా అన్యాయమైన విషయం. ఇది రాజ్యాంగ విరుద్ధమైన విషయం. తప్పనిసరి కూడా దీనిపై ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ రాజకీయ ప్రయోజనాలకి వాడుకునే పరిస్థితి. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలపై వివక్షత, రిజర్వ్ క్యాండిడేట్లకు అన్యాయం చేయాలా, ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా తనకు అనుకూలమైన వాళ్ళకి విధంగా వచ్చే విధంగా ఈ యొక్క ఏపీపీఎస్ సంబంధించినటువంటి కమిషన్ సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణ అనేది కూడా నిర్వహించే పరిస్థితి కూడా కనపడుతుంది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా తప్పనిసరిగా దీనికి సంబంధించి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ సంబంధించి పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గైడ్లైన్ కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కూడా ఈరోజు లెటర్ రాశారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ సంబంధించి కూడా ఏపీపీఎస్ సంబంధించిన చైర్మన్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఓపెన్ కేటగిరీకి సంబంధించి కూడా రిజర్వ్ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలని కూడా మాట్లాడటం జరిగింది. ఆయన మాటలు కూడా ఖాతరు చేసే పరిస్థితి లేదు ఏపీపీఎస్ సంబంధించినటువంటి చైర్మన్ భాస్కర్ రావు గారు. ఎందుకంటే ఉన్నటువంటి సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా ఖాతరు చేసే పరిస్థితి లేని పరిస్థితిగా ఏపీపీఎస్ సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం అనేది చట్టవిరుద్ధం. రిజర్వ్ ఉన్నటువంటి క్యాండిడేట్లకు జరుగుతున్న అన్యాయం. ఎందుకంటే మనం చూసాం ఇటీవల ఎంబీబీఎస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహణ పరీక్షలు ఉన్నటువంటి సీట్లు నిర్వహించినట్టు చూస్తే చాలా అన్యాయం జరిగిపోయింది. స్లైడింగ్ నిర్వహణ చేయకుండా స్లైడింగ్లో ఏర్పడిన ఖాళీలని రిజర్వ్ క్యాండిడేట్లకు కేటాయిస్తూ టోటల్గా 700కు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ సంబంధించిన సీట్లు కూడా కోల్పోయిన పరిస్థితి ఇటీవల జరిగింది. దీని విషయమై అనేకమైన సంఘాలకు సంబంధించి కోర్టుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీరు అన్యాయం చేశారు కాబట్టి ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరాల సంబంధించి తప్పనిసరిగా కూడా ఏ విధంగా అయితే 55 జీవోస్ ఇంప్లిమెంట్ చేయాలి విధంగా కూడా ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వానికి మొట్టికాయలేయటం జరిగింది. కాబట్టి ఈ విధంగా రిజర్వ్ క్యాండిడేట్కి అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకి అన్యాయం జరిగే పరిస్థితి. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద వివక్షత, ఒక చులకన భావన, సరైనటువంటి భావన పరిస్థితి ఈ ప్రభుత్వానికి వాస్తవం. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కూడా ఇలాంటి పక్షపాతమైనటువంటి వైఖరి అవలంబించకుండా ఏపీపీఎస్ సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణ యొక్క సంబంధించి సక్రమంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.